హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. అందరూ ఎట్లున్నారండి? బాగుండారా? ఈ వ్లాగ్ అంతా మా హేత్విక్ అద్రుద్ది బర్త్డే ఉంది. ఆ బర్త్డే వ్లాగ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే గురువారం వ్లాగ్ అనమాట. ఆ రోజైతే ఇంకా గిఫ్ట్లు ప్యాకింగ్ అట్లా పిల్లోళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము. అవన్నీ కూడా ప్యాకింగ్ అంతా చేస్తున్నాం అనమాట. మా అదృత్కి 2 గిఫ్ట్లు ఇస్తుందంట సహస్ర. దానికోసం ప్యాకింగ్ చేసాం వాళ్ళకి తెలియకుండా. అట్లా ఇవి వచ్చి క్రేయాన్స్, 2 పెన్సిళ్ళు, ఒక ఎరేజర్, ఒక షార్ప్నరు, అట్లా వాటర్ పెయింటింగ్ అనమాట. పిల్లోళ్ళ కోసం అనేసి ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు మా ఆయన అయితే. నా ప్లానింగ్ ఏమంటే గిఫ్ట్ కవర్ వస్తుంది కదా, దాంతో మొత్తం ఇట్లా చుట్టేసి ఇద్దాం బాగుంటుంది అంటే మా ఆయన ఎంతో కష్టపడి ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ పెట్టిన డబ్బాలు వస్తాయి కదా, దాన్ని అన్నిటిని కట్ చేసి అవన్నీ ఒకే సైజులో ప్యాక్ చేశారు. నేనైతే నెక్స్ట్ అయితే ఆ రోజే ఇంకా మిక్చర్ చేస్తున్నాను. ఇంకా బయట కొనడం ఎందుకు, మనకి ఎట్లా వచ్చు కదా అనేసి చేసి తీసుకొని పోయామన్నమాట. మేమైతే ఈసారి మా అదృడ్ బర్త్డే వచ్చి ఊర్లో చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకనేసి మేము ఊరికైతే వచ్చేసామన్నమాట గురువారమే. ఇంకా ఫ్రైడే అయితే ఇంకా ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్ చూసుకొని ఇంక సాటర్డే వచ్చి బర్త్డే వాడిది. ఇంకా సింపుల్గా చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకే ఎవరికి చెప్పలేదు. ఇంకా అక్క వాళ్ళు ఒక పెళ్ళి ఉంది అంటే ఆ పెళ్ళికి వస్తాము, అట్లే ఈవినింగ్ బర్త్డే చూసుకుంటామంటే వాళ్ళని మాత్రం పిలిచామన్నమాట. ఇంక ఎవరిని పిల్లలేదు. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఈ ఎండలకి ఇంకా బయట ఇట్లా మడత మంచం వేసుకొని ఇంక మనం పనులు అయితే మనం స్టార్ట్ చేసుకునేది. అద్రుమా హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్న. హ్యాపీ బర్త్డే. మీరు చూసారు కదా, వీడు పొద్దున లేస్తేనే కొంచెం క్రాంకీగా ఉండే. ఇంక సరే అనేసి ఇంకా తలస్నానం అయితే ఇక్కడ చేపించేస్తున్నాము. మా ఫ్యామిలీ తరపున అయితే అందరి బ్లెస్సింగ్స్ అయితే వీడికి వచ్చేసింది. ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ తరపున బ్లెస్సింగ్స్ కావాలి కదా, ఇంకెందుకు లేటు, మీరందరూ వీడికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయాలి కదా. ఇంకా వాటితో పాటు మేము కూడా ఇంకా తలస్నానం చేసుకొని ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంట్లో పూజ మొత్తం చేసుకున్న తర్వాత గుడికి పోయి పూజ అనేది చేసుకుందామని అనుకున్నాము. అందుకనేసి వీడి దగ్గరే మొత్తం పూజ అనేది చేపిస్తా ఉన్నాను ఇంట్లో. మా అదృద్ది ఈ బర్త్డే వచ్చి 3rd బర్త్డే అనమాట. ఇంకెట్లో శనివారం వచ్చింది, అట్లే నెక్స్ట్ డే వచ్చి సండే కదా, ఊర్లోనే చేసుకుందాం అనేసి ఇంకందరం వెళ్ళి ఊర్లో చేసుకుంటా ఉన్నాము. ఇంకా పిల్లోళ్ళకి ఎండలు ఎక్కువ కదా, మార్నింగ్ లేస్తానే ఇట్లా తలస్నానం చేసుకొని సింపుల్గా టీషర్ట్ వేస్తే వాడు గుడి నుంచి వచ్చిన వెంటనే పీకేసి ఇంకా ఏదో బనీన్ ఉంటే దాన్ని తగిలేసుకున్నాడు అనమాట. పాపం వాడి వల్ల అస్సలు కాలేదు బాగుండే బట్టలు వేసుకునేకి. ఈడైతే మా సహస్ర ఫేస్ చూడండి. పాపం కొంచెంసేపు ఫ్యాన్ ఆఫ్ చేశాను, దాని ఫేస్ అయితే చెమటలతో కారిపోయిందనమాట. అట్లుంటుంది ఈడ కొంచెంసేపు ఫ్యాన్ లేకపోతే అంతే అనమాట. చెమటతో ముద్దయ్యేది మాత్రం గ్యారంటీ. మేమైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. నేను, పాప, అదృత్తు, అట్లే దక్షేషు మా ఆడబిడ్డ కొడుకు, ఇంకా మా మరదలు కావాలి సోనియా అనేసి మేము ఇంతమంది అయితే గుడికైతే వచ్చేసినాము. ఇక్కడైతే మా అదృత్తు తీర్థం అనుకున్నాడు, వద్దు వద్దు అంటా ఉన్నాడు. యాక్చువల్గా వాడు టెంపుల్స్కి పోతే తీర్థము లేకపోతే ప్రసాదం కానీ వాడు అస్సలు తీసుకునేది, అదేమో తెలియదు కానీ భలే భయపడతాడు, అసలు నోట్లో కూడా వేసుకోడు. చూసారు కదా, రెండోసారికి అట్లే జరిగింది. ఇంకా పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మేమందరం అయితే ఇంటికైతే బయలుదేరేసాము. ಅಕ್ಷಿಂತ ಕ್ಲಾಕೋ ಅಪ್ಪ ಮಾಡ್ಸ ಅಲ್ಲಿ ನೋಡ್ಕೊ ಅಕ್ಷಿಂತ ಕ್ಲಾಕ್ ಬಾ ಆಕ ಆಕ ಇಂದ ಕಾಸ್ 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 ಥ್ಯಾಂಕ್ಸ್ ಅನೋ ಕೊಡು ಜ್ಯೂಸ್ ಬಾ ఇంక వీళ్ళైతే పిల్లోళ్ళు ఇంకా బయట మంచం వేసుకొని ఇంకా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, దోసకాయలు తినేది సరిపోయిందనమాట. ఇంకైతే వీళ్ళు స్టార్ట్ చేసినారు.
యాక్చువల్గా చెప్పలేదు కదా, అట్లే శనివారం ఆదివారం కూడా ఒక పెళ్ళి అయితే ఉన్నింది. ఈ అన్న వచ్చి నాకు కజిన్ అవుతారన్నమాట. ఇంకా అన్న పెళ్ళి ఉంటే ఇంకా దాన్ని కూడా చూసుకొని రావాలి కదా, పసుపు నలుగు పెట్టాము. ఇంకా నలుగు అనేసి పొయ్యి నలుగు పెట్టేసి తర్వాత ఈవినింగ్ అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా సండే మార్నింగ్ కూడా మేము ముహూర్తంకి అయితే పోయినాము, అది కూడా చూపిస్తాను ముందు ముందు. ఈడైతే మా వాడు చాలా క్రాంకీ అయిపోయా. ఇంకా కోట్ వేసుకోరా అంటే వద్దంటాడు, క్యాప్ పెట్టుకోరా అంటే వద్దంటారు. సర్లే ఏదో వేసుకున్నాడు కదా అనేసి మేము కూడా వదిలేసినాం అన్నమాట. यूट्यूब బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ మొత్తం మా ఊరు పిల్లోళ్ళు అట్లే మా బావాలు చేశారన్నమాట. వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసారు కదా, చాలా బాగా జరిగింది. సింపుల్ అనుకున్నాం కానీ చాలా గ్రాండ్గానే జరిగింది బర్త్డే అయితే. ఇంకో ఒక బ్లాగ్ ఉందన్నమాట, ఇది నేను సగం మాత్రం పెడతా ఉన్నాను, ఇంకా ఒక సగం ఉంది కదా, అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. పిల్లోళ్ళకి గిఫ్ట్లు ఇవ్వరా అంటే కూడా వాడు ఇవ్వలేదు. అదే ఈ బర్త్డే ముందు అయితే అందరికీ ఫర్ యూ అనేసి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి తెలుగే సరిగా రాదనమాట, తెలుగు కన్నడ తమిళ్ ఏది రాదు. అట్లాది ఇంగ్లీష్ ఏదో ఉత్తుత్తిగా వస్తుంది వాడికి. ఇంతే అనమాట ఈ వ్లాగ్. నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా కంటిన్యూ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, టాటా, బాయ్.